అందరికీ దేవుని నామంలో వందనాలండి. అండ్ గడిచిన 2 వారాల నుంచి పరిశుద్ధాత్మ వరములను గురించి ధ్యానం చేస్తాము. ఎందుకు ఇలా ధ్యానం చేస్తున్నామంటే లాస్ట్ చెప్పనో లేదో గుర్తులేదు. మనందరి జీవితాల్లో కూడా దేవుడు వరాల్ని అభిషేకించి మనకి ఇచ్చాడు. కాకపోతే కొంతమందికి తెలిసి తెలియక వాడట్లేదు, తెలిసి గ్రహించుకునే స్థితిలో లేని స్థితిలో సంఘం ఉంది. కానీ ఎలా గ్రహింపులోకి వస్తారంటే తెలియజేయటం ద్వారా, మనం మాట్లాడుకోవటం ద్వారా. సో దేవుడి ప్రేరణతో 2 వారాల క్రితం వరాల మీద మనం ఒక శీర్షిక లాగా ధ్యానిస్తూ వచ్చాం. దానిలో మనం ధ్యానం చేసిందే లాస్ట్ వీక్ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం. అసలు సంఘ పునాదే లాస్ట్ వీక్ కూడా చెప్పానైతే సంఘ పునాదే పరిశుద్ధాత్మని అభిషేకం ద్వారా క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం. క్రీస్తు శరీరధారిగా భూమి మీదకు వచ్చారు, శరీరధారిగా మరణించారు, శరీరధారిగానే లేచారు. దయ్యాల మీద ఇది ఒప్పుకోదు. యేసుప్రభు వచ్చాడు, శరీరంగా రాలేదు అంటారు. కానీ యేసుప్రభు శరీర రీతిగా వచ్చాడు. శరీరంలో ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి శరీర రీతిగా వచ్చి మరణించి తిరిగి లేచారు. ఆ సాక్ష్యం ఇస్తా సంఘము 2000 సంవత్సరాల క్రితం స్థాపింపబడి పరిశుద్ధాత్మని అభిషేకం ద్వారా ఒక్కొక్కరికి ఆత్మ వరాలను అనుగ్రహించారు, దేవుని గురించి సాక్షిగా బతకడానికి. దానిలో లాస్ట్ లో మనం ధ్యానించింది ఆ బుద్ధివాక్యము, జ్ఞానం. ఈరోజు ఇంకొక వారం మీద ధ్యానిద్దాం. చాలా విలువైనటువంటిది, చాలా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో 1 కొరింథీయులు 12వ అధ్యాయము 7 నుంచి 11. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 7 నుంచి 11 నేను చదువుతాను. Now to each one the manifestation of the Spirit is given for common good. To one there is given through the Spirit a message of wisdom, and to another message of knowledge by means of the same Spirit, and to another faith by the same Spirit. A faith, విశ్వాసం అనే వరం మీద ధ్యానం చేస్తాను. నేను అక్కడ పాస్ తీసుకుంటా. ఒకరికి విజ్డమ్, ఒకరికి నాలెడ్జ్ అండ్ ఫెయిత్. కొంతమందికి విశ్వాసము అనేటువంటి వరం. అసలు విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? ఎస్, బిబ్లికల్ కాంటెక్స్ట్ లో అండి చెప్పేది కరెక్ట్. నార్మల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక దాని గురించి నమ్మడం బ్లైండ్. సో మనందరం తెలుగు కాబట్టి రెగ్యులర్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. సో నమ్మటం. ఒక పెద్ద ప్రీచర్ బిలీ గ్రహం గారి కామెంట్ చెప్తుంటే విన్నాను. You must have a faith to drink a cup from your spouse to believe that it was not mixed with a poison. ఆ కామెంటరీ విన్న తర్వాత నాకు చాలాసేపు నమ్మొచ్చింది. స్పౌస్ ఇచ్చే కాఫీలో పాయిజన్ లేదని నమ్మటానికి కూడా నీకు విశ్వాసం ఉండాలి, అది తీసుకోవాలన్నా కూడా నీకు ధైర్యం ఉండాలి. విచ్ మీన్స్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ ఎవ్రీ సీజన్. కుర్చీలో కూర్చోవాలంటే విశ్వాసం ఉండాలి, ఆ కుర్చీ బాగానే ఉంది అని. బిల్డింగ్ లో కూర్చోవాలంటే విశ్వాసం ఉండాలి, ఈ కప్పు వీటిగా నా మీద పడదు అని చెప్పేసి. ఒకే విధంగా అయినా వేరే విధంగా అయినా ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసము అనేది ఉంటుంది. కొంతమంది ఏమో దేవుడు లేడు అని విశ్వసిస్తారు, కొంతమంది ఏమో వేరే దేవుడే అని విశ్వసిస్తారు, ఇంకొంతమంది వేరే రకాల దేవుడు ఉన్నారని విశ్వసిస్తారు. వన్ వే అనదర్ విశ్వాసము ఆ ఫెయిత్ అనేది అందరికీ ఉంది. దట్ ఈస్ ప్రిటీ కామన్. బైబుల్ నిజంగా చెప్పాలి అంటే ఆంటీ చెప్పినటువంటి వచనం. Now faith is a confidence in what we hope for. Hebrews chapter 11 verse 1. Now the faith is confidence in what we hope for and assurance about what we do not see. కనిపించని వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అని చెప్పగలిగేటువంటి సాక్ష్యమే విశ్వాసము అనేటువంటిది. విశ్వాసం గురించి చాలా 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 రకాలుగా చాలా మంది చెప్తారు. ఆఫ్ కోర్స్ బైబిల్ మొదటి నుంచి అబ్రహాం మొదలుకొని చివరి దాకా నడిచిందంతా విశ్వాసం మీదనే. విశ్వాసం గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కానీ మేజర్ గా చూసుకుంటే దేవుని ప్రేరణలో నాకు దేవుడు అని తెలిసింది 3 రకాల విశ్వాసాలు. మొట్టమొదటి సేవింగ్ ఫెయిత్, రక్షణను కూర్చున్నటువంటి విశ్వాసం. రెండవది అనుదిన విశ్వాసం. మనందరికీ దైనందిన జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంది. కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి ధనం, కొంతమందికి పిల్లలు, కొంతమందికి ఆరోగ్యం, ఏదో ఒక రీతంగా మనందరికీ అవసరం ఉంది. అవి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలన్నా విశ్వాసం కావాలి. మూడవది ఆత్మ అనుగ్రహించేటువంటి విశ్వాసము అనేటువంటి అచంచలతమైన, అంటే
సూపర్ న్యాచురల్ గా, మన శక్తికి మించినటువంటి వారు. సో ఈ 3 రకాల విశ్వాసాల మీద ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది రక్షణ విశ్వాసం. రక్షణ విశ్వాసం. అసలు ఆ రక్షణ విశ్వాసం ఎలా వస్తుంది? హౌ డు వి గెట్ అ ఫెయిత్ టు సేవ్? హౌ డు వి గెట్ ఇట్? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన వార్త వలన విశ్వాసం కలుగును. లెజర్ నుంచి చాలా వింటాము, న్యూస్ వింటాము, ఫ్రెండ్స్ కామెంటరీస్ వింటాము. వైఫ్ కి అయితే హస్బెండ్ చెప్పే మాటలు వింటారు, హస్బెండ్ అయితే వైఫ్ చెప్పే మాటలు వింటారు, కిడ్స్ గురించి మనం వింటాం, మన మాటలు కిడ్స్ వింటారు, చాలా వింటాము. మరి ముఖ్యంగా స్క్రీన్ మీద నుంచొని ఆవిడ కూర్చొని ఒక 2 గంటలు న్యూస్ చూసామంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ రకంగా న్యూస్ తయారు చేస్తాం. అవి ఏవి విశ్వాసాన్ని కలిగించవు. కానీ క్రీస్తుని గురించినటువంటి విశ్వాసం, క్రీస్తుని గురించినటువంటి వాక్కు మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఏ విశ్వాసాన్ని కలిగిస్తుంది? ఐ థింక్ క్రూసిఫిక్షన్ డే రోజు కూడా ఇదే మర్చింది. మానవ జీవితం అనేది చాలా చాలా అత్యధికంగా దేవుడు మహిమతో నింపి మనకిచ్చాడు. కానీ మనము అపవాది కాడి కిందకి వెళ్ళిన తర్వాత మానవ జీవితం చాలా రకాలుగా బంధించబడి అనేక రకమైనటువంటి అశాంతితో, ఆవేదనతో, అసలు ప్రయాసలతో కూడుకున్నటువంటి జీవితం అయిపోయి నన్ను ఈ బాధల నుంచి ఎవరు విడిపిస్తారు అనేటువంటి శిక్షణకు మానవుడు వెళ్ళిపోయాడు. We all fake. మనందరం కూడా నా జీవితం బాగుంది అనేది ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెడతాం, ఫేస్బుక్ లో పెడతాం. కానీ అది పోస్ట్ చేసిన అరగంట తర్వాత ఏదో ఒక విషయమే మళ్ళా కూర్చొని ఏడుస్తాం. మనందరి జీవితాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏవి? ఆ దినం నుంచి ఈ దినం వరకు మన పిల్లలతో సహా ఒకానొక టైంలో when they realize వాళ్ళు చేసేటువంటి వేదన, నన్ను నా పాపం నుంచి, నా శిక్ష నుంచి, నేను చేసినటువంటి తప్పుల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇది ప్రపంచంలో అన్ని రిలీజియన్స్ లో అందరికీ ఉన్నటువంటి క్వశ్చన్. ఎవరు విడిపిస్తారు? అందరికీ ఉన్నటువంటి క్వశ్చన్. మనమైతే కొంతమంది అంటారు తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీదకి వచ్చాయి, వాళ్ళ దోషాలు వీళ్ళ మీదకి వస్తాయి, మళ్ళా వీళ్ళే మనుషులు, వీళ్ళు చేసే పాపం కూడా ఉంటుంది, వీళ్ళంతా కలిసి వాళ్ళ మీదకి వెళ్తాయి. తరతరాల శాపం. మరి శాపం నుంచి, బంధకాల నుంచి మనల్ని విడిపించేది ఎవరు? అసలు ఎవరున్నారు మనకి అని మానవుడు వెతుకుతా తనకున్నటువంటి ఆవేదన తీర్చుకోవటానికి తన చేతితోటి కొన్ని బొమ్మలు చేసుకొని, నువ్వే నా దేవుడు, నువ్వే నన్ను రక్షించుకుంటావు అని ఒక బొమ్మకి మొక్కటం మొదలుపెట్టాడు. అది ఏది కూడా మనిషిని సాటిస్ఫై చేయలేదు. కానీ క్రీస్తుని గురించినటువంటి వాక్ దేవుడే సమస్తమును తన వాక్కు ద్వారా సృష్టించినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమారుడు, త్రియేక దేవుడు కలిసి ఏకరీతిగా నిర్మించినటువంటి ఈ సృష్టిలో కుమారుని ద్వారా, కుమారుని కొరకు, కుమారుని చేత ఈ సృష్టించబడినటువంటి ఈ సృష్టిలో కుమారుడు తానే సమస్తమును వదిలిపెట్టి ఎందుకు పనికిరాని ఈ నరరూపుని కోసం తానే మనిషిగా భూమి మీదకి వచ్చి మనతో పాటు 33.5 సంవత్సరాలు మనతో పాటు మానవునిగా జీవించి చివరికి 33.5 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఒక పశువు ఏ విధంగా అగ్నికి బలి అవుతుందో ఆ విధంగా తను సమర్పించుకొని ఆహుతికి గురయ్యాడు. అటువంటి వాక్కును విని గ్రహించుట ద్వారా, గ్రహించి నమ్ముట ద్వారా ఎలా వస్తుంది? విని గ్రహించి నమ్మటం. సేమ్ నథింగ్ దట్ యు డూ, there is nothing it cost. ఈరోజు మనం దేవుని కమ్యూనిటీలో చేసాం, మనకి ఏమన్నా ఖర్చు ఉందా? ఏం లేదు. ఎవరైనా దానికి డబ్బులు అడిగారంటే చాలు, ఇంకా అది వేరేది అనుకోవాలి. రక్షణ కేవలము ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అది ఎలా అనుగ్రహించబడుతుందంట? రోమన్స్ చాప్టర్ 10 verse 9. రోమన్స్ చాప్టర్ 10 verse 9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. యేసు ప్రభువని దేవుడు తనను మృతులలో నుంచి లేపనని నీ హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఎడల నీవు రక్షింపబడుదు. దీనికి ఏమన్నా ఖర్చుందా? ఏం లేదు. రక్షణను గురించినటువంటి విశ్వాసం మొట్టమొదటిది. రక్షణను గురించినటువంటి విశ్వాసం
చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది చాలా తేలిగ్గా చూస్తారు, కానీ ఇది మొట్టమొదటిగా మనందరికీ ఉండాల్సినటువంటి రక్షణ గురించినటువంటి విశ్వాసం. యేసు ప్రభువు వచ్చి కేవలం మరణించి తిరిగి లేచి వెళ్ళిపోలేదు, కానీ ఒక మాట చెప్పి వెళ్ళారు, నేను నా తండ్రి ఇంటికి వెళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక గృహములు కలవు, నేను అక్కడ వెళ్ళి మీకును ఒక నివాసం ఏర్పాటు చేస్తాను. యోహాను గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు. తెలుగులో ఎవరైనా చదువుతారా? యోహాను గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలండి. ఎందుకోసం యేసు ప్రభు గారు వెళ్ళారంట? స్థలము సిద్ధపరచడం కోసం వెళ్ళారంట. ఇంకోటి, తండ్రి ఎదుట మన పాపాల నిమిత్తం నిత్యము యాచించడానికి, ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. మొట్టమొదటి యేసు ప్రభు చెప్తుంది, నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్, మరణిస్తే నా లైఫ్ ఏమవుతుంది, నేను వెటు వెళ్తాను, నా జీవితం ఏమవుతుంది? కానీ యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి సాక్ష్యము, నేను మృతుడనై లేచిన విధంగా మీరు కూడా లేస్తారు, నేను మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాను, తీసుకుని వెళ్ళి నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు కలవు, అక్కడ మీకు స్థలము ఏర్పాటు చేయడానికి వెళ్ళుచున్నాను అని చెప్తున్నారు. రక్షణను గురించినటువంటి స్థిరమైన విశ్వాసం, అది మనం అటు ఇటుగా చేసిన, డబ్బు ఇచ్చిన కొనుక్కునేది కాదు, కృప ద్వారానే మనం పొందుకునేది రక్షణను గురించినటువంటి విశ్వాసం. కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో మా లైఫ్లో ఎవరు లేరు. సో నేను, నా భార్య, అప్పటికి మా ఫస్ట్ పాపే పుట్టింది. ఒక్కరోజు దేవుని దర్శనమిచ్చాడు, గాఢ నిద్రలో ఉంటే. నేను ఈ సాక్ష్యం ఇప్పటిదాకా ఏ స్టేజ్ మీద పంచుకోలేదు. కొన్ని నెలల క్రితమే మా భార్యతో పంచుకొని ఫర్ ద ఫస్ట్ టైం షేరింగ్ ఆన్ ద పుల్పిట్. సో ఒక గాఢ నిద్రలో ఉంటే దేవుడు ఒక నైట్ ఒక దర్శనం చూపించాడు, ఒక కళను, నిద్రలో కలిగేది కళ, ఒక కళను, ఒక అద్భుతమైనటువంటి సుందరమైన ప్రదేశం. ఈ భూమి మీద ఎక్కడ కూడా చూడలేదు అటువంటి సుందర ప్రదేశం. ఆ ప్రదేశంలో ఒక భవనం, ఒక బిల్డింగ్, ఒక పెద్ద బిల్డింగ్. అది బయట చూశాను కొంత, లోపల కొంత భాగం చూశాను. నిజం, మనం నమ్మం, కానీ నిజంగా పరలోకం అనేది ఒకటి ఉంది. దానిలో దేవుడు మనకి స్థలము సిద్ధపరచు వెళ్ళాడు అనే మాట ఇక్కడ రాస్తున్నది ఎంత నిజమో చూసింది కూడా అంతే నిజం. దేవుడు నిజంగా మనకి స్థలం ప్రిపేర్ చేయడానికి, మనకి దేవుడు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మనకి స్థలం సిద్ధపరుస్తున్నాడు కూడా. చాలా సుందరమైనటువంటి ప్రదేశం. ఎప్పటికీ ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఎప్పటికి వెళతాను ఆ దేశానికి, ఎప్పటికి వెళ్తాను ఆ లోకానికి అనేటువంటి నిరీక్షణ, అది ఏ డబ్బులతోటి కొనేది కాదు, కేవలం నమ్మటం ద్వారానే కలిగేది. రక్షణను గురించినటువంటి స్థిరమైన విశ్వాసం. ఒకసారి అడుగుతాను, మనందరము, కొంతమంది బాప్తిసం తీసుకున్నారు, తీసుకోలేదు, కొంతమంది నమ్మారు, నమ్మలేదు. నిరీక్షణ ఉందా? అబ్రహాము చాలా ధనవంతుడే, కానీ పునాదులు గల పట్టణం పైన తన కళ్ళను ఫోకస్ చేసుకుంటా ఉన్నాడంట. అపోస్తులుడైన పౌలు చాలా తెలివి కలిగిన వాడే, తనకు కలిగిన సమస్తమును పెంట కుప్పగా ఎంచుకొని పునాదులు కలిగిన పట్టణం వైపు చూశాడంట. ఒక వ్యక్తి నన్ను చాలా కష్టకాలంలో ఉంటే, విశ్వాసం పరీక్షించబడుతున్నటువంటి దినాలు, చాలా శ్రమంలో, నా లైఫ్లో లోయెస్ట్ పాయింట్లో ఉంటే, ఈ మధ్యలోనే ఒక వ్యక్తి నిలబెట్టి అడిగింది నన్ను, నీ వయసుకి కెనడా వచ్చిన వాళ్ళు 2 ఇల్లు కొనికే కెపాసిటీ ఉన్నారు, నువ్వేంటి ఎలా ఉన్నావు అని చెప్పేసి. మౌనంగా నుంచున్నాను, కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఉన్నటువంటి నిరీక్షణ, ఎక్కడ ఉన్నా పోతే కానీ నేను వెళ్ళే ప్రదేశంలో నాకు బిల్డింగ్ ఉంది, నా దేవుడు నాకు స్థలం సిద్ధపరిచాడు, నా రక్షణ నాకుంది, నా ప్రభువు నాకు సిద్ధపరిచాడు, నా చేతులతో కట్టుకునేది కాదు. ఈ భూమి మీద అంటారు, పునాదులు వేస్తుంటే ఇంకొంచెం లోతుకు ఈ భూకంపం వచ్చినా ఏం కాకూడదు అంటారు. నిజమేంటంటే అసలు భూమికే పునాది లేదు. పునాది లేని భూమి మీద పునాది గట్టిగా వేయాలని చూస్తారు. కానీ యేసుప్రభు వారు చెప్తున్నారు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కానీ ఒక్కటి అడుగుతానండి, మన కుటుంబం పట్ల మనం ఎంత ప్రాధాన్యస్తున్నాం ఈ రక్షణ కోసం? మనం రక్షించబడ్డాం, మన కుటుంబస్తులు, మనం రక్షించబడ్డాం, మన కమ్యూనిటీ వాళ్ళు, మనం రక్షించబడ్డాం, మన కొలీగ్స్, ప్రార్థన చేస్తున్నాము వాళ్ళ గురించి, దేవుని గురించి చేరవేస్తున్నాం. సరిగ్గా సంవత్సరం కూతురు రక్షించబడింది, అల్లుడు రక్షించబడ్డాడు, భార్య రక్షించబడింది, కుటుంబం మొత్తం రక్షించబడ్డారు. ఈ వ్యక్తి మాత్రము తనకుంటున్నటువంటి మేబీ ఒక్కొక్కసారి కుల ఫీలింగ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ధన వ్యామోహం అడ్డొస్తుంది, ఒక్కొక్కసారి నాకున్నటువంటి రిసోర్సెస్ పోతాయేమో అనే డౌట్ వస్తుంది. కానీ రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తాం?
తెలియదు. రేపు అనేది మనకు ఉందో లేదో తెలియదు. నేడే అనుకూల సమయము. ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. రేపు అనేది లేదు. సో మీకు తెలిసిన వాళ్ళ కోసం, మీ కుటుంబస్తుల కోసం, మీకున్నటువంటి ఫ్రెండ్స్ కోసము మనం ఏం చెప్పినా పర్లేదండి, వారి రక్షణ నిమిత్తమై నిత్యము మొరపెట్టండి. దేవుడికి ఉన్నటువంటి ఒక గొప్ప రిసోర్సెస్ ఏది అంటే మీ ప్రార్థన. మీ ప్రార్థన లేకపోతే దేవుడు ఏ కార్యం చేయలేదు. మీ ప్రార్థన లేకపోతే దేవదూతలు కూడా ఏ కార్యం చేయలేదు. ఇంకొక అతను వచ్చాడు. దేవుడు ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. అతను వచ్చి కొన్ని నెలలు అయింది, ఇక్కడే ఉన్నాడు. అతనికి అనేక రకాలుగా సువార్తను వినిపింపజేశాను. అతను ఇంతవరకు మారలేదు. ఇతను ఇక్కడ నుంచి అతను రక్షణ వినేటువంటి భాగ్యం లేదు. మరొకసారి వెళ్ళి గుర్తు చేయాలి. ఎవరికి తెలుసండి, ఎవరికి తెలుసు రేపు అనేది ఉందో లేదో తెలియదు. కానీ దేవుడు అందరికీ టైం ఒకటి ఇస్తాడు. టైం దాటిపోతే ఏమి చేయదు. సమయం ఉన్నప్పుడే మన కుటుంబస్తుల కోసం, మన ఫ్రెండ్స్ కోసం, మన బంధువుల కోసం నిత్యము మొరపెడదాం. ఎందుకు అంటే ఒక్కసారి జడ్జిమెంట్ పాస్ అయితే దాని నుంచి ఎవ్వరూ వెనక్కి తీయలేరు. రక్షణ అనేది అంత విలువైనది. There is no way it will come back again. There is no way it will come back again. కానీ ఒక్కటైతే నిజం, సుందరమైనటువంటి ప్రదేశం, నిత్యము తండ్రితో ఉండేటువంటి ప్రదేశం, రక్షణను గురించినటువంటి విశ్వాసం. రక్షణను గురించినటువంటి విశ్వాసం. మీకు ఆ రక్షణ గురించినటువంటి విశ్వాసం దేవుడు ఇచ్చాడు. పోగొట్టుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, రక్షణను గురించినటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. రెండవ రకమైనటువంటి విశ్వాసం డైలీ ఫెయిత్, ఆ సర్వైవింగ్ ఫెయిత్. మనకు కావాల్సినటువంటి సమస్తమైనటువంటి అవసరతలను పొందుకునేటువంటి విశ్వాసం. ఉద్యోగం లేదా దేవుని దగ్గర ఉద్యోగం ఉంది, ఇల్లు లేదా దేవుని దగ్గర ఇల్లు ఉంది, పిల్లలు లేదా దేవుని దగ్గర పిల్లలు ఉన్నారు, మీకు ఏమన్నా ఆస్తిపాస్తులు కావాలా దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ పొందుకోవాలి అంటే ఒక మెయిన్ ఒకటి కావాలంట, అదే విశ్వాసం. యేసు ప్రభు వారు మాట్లాడతారు, కానానైట్ ఉమెన్, ఈ జ్యూస్ కాదు, యూదులు కాదు, ఒక అన్య స్త్రీ కానానైట్ ఉమెన్ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా కూతురికి బాగాలేదు, హీల్ చేయవా అంటే యేసు ప్రభు వారు ఆమెతో అంటారు, నేను యూదుల కోసం మాత్రమే వచ్చాను, మీ కోసం కాదు. మీకు రక్షణ వేరుగా వస్తుంది. అప్పటికే ఇంకా యూదులకి మించి రక్షణ వెళ్ళాలనేటువంటి ప్రణాళిక లేదు. ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి యేసు ప్రభు వారు అన్నటువంటి మాట ఆమెను కుక్కతోటి కంపేర్ చేశారు. అది నేను చదివినప్పుడు కూడా చాలా బాధేసింది. అరే దేవుడే ఒక మనిషిని కుక్కతోటి పోలేసి ఇంతగా మించిన అవమానం ఏముంటుంది. కొంతమంది తెచ్చి అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఒక మాట ఉంటుంది, ఏంటి అంటే కుక్క అయినా కూడా యజమాని దగ్గరికి వస్తుంది, కానీ ఎక్కడికి వెళ్తుంది? నువ్వే నా యజమానివి, నా కుటుంబాన్ని నువ్వే బాగు చేయాలి అంటే దేవుడు ఆమె యేసు ప్రభు వారు వైపు చూసి అన్నటువంటి ఒకే ఒక్క మాట, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్న విధంగా నువ్వు ఏదైతే అనుకున్నావో అది నీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రెండో విశ్వాసం, మీ జీవితాల్లో ఏదన్నా కావాలి అంటే విశ్వాసం ద్వారానే పొందుకుంటారు. అదే యేసు ప్రభు వారు చెప్తున్నది, మీకు ఏదైనా కావాలంటే విశ్వాసం ద్వారానే పొందుకుంటారు. ఇంకొక అతను తన కుమారుని తీసుకొని, దయ్యం పట్టిన అతను తన కుమారుని తీసుకొని వచ్చి అనేక రసాలు ఆ యేసు ప్రభు రాకముందు తన శిష్యులు డెలివరీ చేద్దామని ట్రై చేశారు, కానీ చేయలేకపోతారు. చివరికి యేసు ప్రభు వారు వస్తే యేసు ప్రభుని చూసి, నీ శిష్యులు ఏం చేయలేకపోయారు, నువ్వేమన్నా చేయగలవేమో, కుదిరితే చేయాలి. యేసు ప్రభు వారు కొంచెం అసహనంగా అతని వైపు చూసి, నేనేమన్నా చేయగలను, నమ్ముట నీ వలన అవుతుంది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్మాలి. దేవుని దగ్గర సమస్తములు ఉన్నాయి, కానీ అవి పొందుకోవాలంటే విశ్వాసం, నమ్మకము లేకుండా దేవుని దగ్గర నుంచి మనము ఏది పొందుకోలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. And without faith it is impossible to please God, because anyone who comes to him must believe that he exists and that he rewards those who earnestly seek him. తనను ఆసక్తిగా వెతుకు వారికి తనకు రివార్డ్ ఇస్తారంట. అదే విశ్వాసంతో ద్వారా వచ్చేటువంటి రివార్డ్. తెలుగులో చదువుతారా? 11. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని
నన్ను వెతుకువాడని ఫలము దయచేయవాడని Yes. నమ్మవలను కదా. దేవుని దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలము దయచేయవాడని మొదట నమ్మాలి కదా. యాకోబు పత్రికలో ఎలా ఉంటుంది, విశ్వసించని వాడు గాలికి రేపబడి తరంగము వలన, అంటే సముద్రంలో అలలు వస్తా ఉంటే పోతా ఉంటాయి, వేవ్ అవుతా ఉంటాయి, కానీ వాటి వల్ల యూజ్ ఏం లేదు. విశ్వాసం లేని వ్యక్తి అలా ఉంటాడంట. ఈ కెనాట్ గెయిన్ ఎనీథింగ్. స్థిరులై లేని వారిగా వస్తుంటారు ఎవరు? విశ్వాసం లేనివారు. దేవుని దగ్గర మనకు నిత్య జీవితంలో కావాల్సినటువంటి సమస్తములు కూడా ఉన్నాయి, కానీ పొందుకోవాలి అంటే ఒకే ఒకటి విశ్వాసం. విశ్వాసం ఉన్న వారికే అన్ని పనిచేస్తాయి. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏం పనిచేయదు కదా. నేను కంపారిజన్ రైట్, విశ్వాసం లేకపోతే ఏమీ పొందుకోలేదు. విశ్వాసం ద్వారానే సమస్తమును పొందుకుంటాను. కానీ ఒకటి, విశ్వాసము దేవుడి దగ్గర నుంచి అన్ని పొందుకోవటానికి మాత్రమే కాదు, మన విశ్వాసము పరీక్షింపబడుతుంది కూడా. మన విశ్వాసము పరీక్షింపబడుతుంది కూడా. మేబీ ఆల్ ఆఫ్ ఎ సడన్ యు మైట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ సరౌండెడ్ విత్ సో మెనీ ప్రాబ్లమ్స్, పర్సనల్, financial, physical, health wise, kids wise, all of a sudden you might find yourself in so many problems and you wondering that why I pulled into these problems. The reason is God allows some situations to test your faith. దేవుడే కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతించి మీ విశ్వాసం యొక్క పరిమాణాన్ని, మీ విశ్వాసం యొక్క క్వాలిటీని పరీక్షిస్తాడు. ఎందుకు అంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదై శుద్ధీకరింపబడుతుంది కదా. అదే విధంగా అంతకంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచినదై ప్రభు తన ఎదుట మిమ్మల్ని కనబరుస్తూ మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీకు మెప్పు, మహిమ, కీర్తి అన్నీ వస్తాయి. దేనికి వస్తాయి? పరీక్షింపబడినటువంటి విశ్వాసానికే. ఏదైనా జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయంటే అఫ్ కోర్స్ విశ్వాసం ద్వారా కొన్ని పొందుకుంటాము. కొన్ని మన కెపాసిటీకి మించి వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి, మన విశ్వాసము పరీక్షించబడుతుంది. పరీక్షించబడినటువంటి విశ్వాసము దేవుని ఎదుట మనకి మెప్పు, మహిమ కలుగజేస్తుంది. In the end of our lives, one thing will be rewarded. That is only faith. That is only faith. That's what the apostle Paul says to Timothy. అదే అపోస్తలు అని ఉన్నట్టు పాల్ తిమోతికి చెప్తారు, విశ్వాసములో స్థిరుడవై ఉండు తిమోతి, విశ్వాసంలో స్థిరుడవై ఉండు. ఎందుకంటే నానా రకాల శోధన చేత శోధించబడినప్పుడు కొంతమంది తమ విశ్వాసాన్ని వదిలేసి తమ నావను బద్దలు చేసుకున్నారంట. విశ్వాసము అనే ఓడ బద్దలైపోయిన వాళ్ళు ఉన్నారు. మన జీవితంలో అపవాది ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మరి ముఖ్యంగా ఎక్కడ కొడతాడంటే విశ్వాసాన్ని దెబ్బతీయాలి. విశ్వాసాన్ని దెబ్బతీయాలి. దేవుడు కూడా చేసేది విశ్వాసం పరీక్షింపబడాలి. విశ్వాసం ద్వారా సమస్తమును పొందుకుంటామో అదే విధంగా విశ్వాసం పరీక్షింపబడుతుంది. Once your faith was tested and that is proof that it is genuine, it will reward you when you stand in front of God. That's why Apostle Paul says to Timothy, hold on to your faith. Hold on to your faith. And at the end of his life, Apostle Paul gives one comment. I fought a good fight. And I kept my faith. మంచి పోరాటము పోరాడాను. ఏం కాపాడుకున్నాడంట? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంత పోరాటము పోరాడి ఏది కాపాడుకున్నాడు? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. డబ్బులు కాపాడుకున్నాడా? లేదు. కుటుంబస్తుల్ని కాపాడుకున్నాడా? లేదు. కులస్తుల్ని కాపాడుకున్నాడా? లేదు. దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అపవాది కూడా చేసేది మీ విశ్వాసాన్ని దెబ్బతీయాలనే ట్రై చేస్తుంది అపవాది కూడా. కానీ దేవుడు ఇస్తున్నటువంటి వాక్యము, విశ్వాసంలో స్థిరులైనది, విశ్వాసాన్ని కోల్పోవద్దు ఎప్పటికీ. మొట్టమొదటిది రక్షణను గూర్చినటువంటి విశ్వాసం. దేవుడే మన జీవితాన్ని రక్షించగలడు. తండ్రి యుద్ధ మనకు నిత్యమైనటువంటి స్థిర నివాసం ఉంటుంది. ఒకానొక రోజు మనం కట్టుకునే అన్ని కూలిపోతాయి. దేవుని దగ్గర మనకు నిత్యమైనటువంటి నివాసం ఉంది. రక్షణను గురించినటువంటి విశ్వాసం. రెండోది మనకి డైలీ జీవితాల్లో మన అవసరతలను పొందుకునే విశ్వాసం. విశ్వాసం శోధింపబడుతుందా? దేవుడే పరీక్షిస్తాడు. కానీ మన వైపు మనం చూసుకుంటే కృంగుదల, నిరుత్సాహమే వస్తుంది. ఆ సమయంలో మరి ఏం చేయాలండి? Look unto Jesus, who is the author and the finisher of our faith. మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన క్రీస్తు. మనలో విశ్వాసం మొలిసిందంటేనే యేసుప్రభు వారి వల్ల. ఒక మనిషి విశ్వాసం, దేవుడు యేసుప్రభు వారి గురించి ఉన్నటువంటి ఒక వాక్యం, ఒక
కామెంటరీ నేను విన్నది ఏంటంటే, ఒక మనిషి దేవుని గురించినటువంటి వాక్యం విన్నప్పుడు అతను ఇనిషియల్ గా డినై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు పోయేదలికే అతనిని దేవుని వాక్యం ఖచ్చితంగా పట్టుకుంటున్నాడు. అతన్ని దేవుడు ఒక వదలంటే ఎక్కడికెళ్ళా పట్టుకుంటాడు. ఆ విశ్వాసం అనేది మొదలయ్యేది దేవుని ద్వారా, దాన్ని కొనసాగించేది దేవుని ద్వారా. సో విశ్వాసం శోధింపబడినప్పుడు అటు ఇటు చూసి బాధపడటం కంటే దేవుని వైపు చూస్తే దేవుడే మన విశ్వాసాన్ని కొనసాగిస్తాడు. మనకు కావాల్సినటువంటి బలాన్ని ఇస్తాడు, మనకు కావాల్సినటువంటి శక్తిని ఇస్తాడు. తగిన సమయం ముందు మనకి ప్రతి అవసరతను తీర్చి మనకు సమకూరుస్తాడు. అన్నిట్లో కూడా విశ్వాసము అనేది చాలా ముఖ్యమైనది. మూడవది విశ్వాసము అనేటువంటి వరం. విశ్వాసం అనేటువంటి వరం ఏంటి? మన కెపాసిటీకి మించి, మన స్థాయికి మించి పనులు చేసేది. నా కెపాసిటీ ఒక 10 కేజీలు మోపగలను, కానీ విశ్వాసం అనే వరం ఉంటే 100 కేజీలు 1000 కేజీలు అయినా కూడా లేదు. అది ఆత్మ మనకి ఇచ్చేటువంటి వరం. ఆ ఆత్మ దేవుడు తన సంఘానికి ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్, దావీదు గొలియాతు స్టోరీ మనందరికీ తెలుసు. గొలియాత్ ఏమో సుమారుగా 9 అడుగుల 9 అంగుళాల ఎత్తు, మంచి దేహం, బాగా యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి. దావీదేమో చిన్న బాలుడు. 40 రోజుల పాటు గొలియాతు, ఎవరన్నా ఉంటే మీ దేవుడి పట్ల మీరు రోషం కలిగిన వాళ్ళు రండి పోరాడుకుందామంటే ఒక్కరు కూడా రాలేదు. చివరికి సౌలు రాజు కూడా తన గుడారంలో దాక్కున్నాడు, కానీ యుద్ధానికైతే వెళ్ళలేదు. కానీ ఆత్మాభిషేకం ఉన్నటువంటి దావీదు, సున్నతి లేని ఫిలిస్తీయుడు, జీవము కలిగినటువంటి దేవుని అవమానించడానికి ఎంత ధైర్యము! నేను నా జీవము కలిగిన దేవుని వెళ్ళి నాశనం చేస్తాను అని చిన్న బాలుడైనటువంటి దావీదు అంత పెద్ద గొలియాతును పడుతాడు. తన స్థాయికి మించినటువంటి యుద్ధం. అప్పటికీ దావీదేమన్నా యుద్ధ విద్యలు ఉన్నాయా? లేదు. అప్పటికి దావీదేమన్నా పోనీ మంచి కత్తి ఫైటింగ్స్ ఏమని వేసుకుంటున్నాడా? లేదు. ఎలా అయింది? ఆత్మ వలన కలిగినటువంటి విశ్వాసం దావీదుని ఆ పని చేయించగలిగింది. ఆత్మ వలన కలిగినటువంటి విశ్వాసం మనల్ని అసాధారణమైన పనులు చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. పేతురు కూడా అంతే. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తానని యేసు ప్రభు వారు వాగ్దానం చేశారు, కానీ పరీక్షించబడినటువంటి విశ్వాసంగా ఫెయిల్ అయిపోయాడు. దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు, కానీ ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత తను నిలబడి వాక్యం చెబితే 3000 మంది రక్షించుకుంటారు. విశ్వాసం అనేటువంటి ఈ అమెరికాలోనే ఒక వ్యక్తి ఉన్నారు, జార్జ్ ముల్లర్. మీరు వినే ఉంటారు ఈ సాక్ష్యం. జార్జ్ ముల్లర్ అనేటువంటి సాధారణ వ్యక్తి, రూపాయి సంపాదన కూడా లేదు, దేవుడిచ్చినటువంటి ప్రేరణ ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసి పిల్లల విషయమై. World War II జరుగుతుంది, వాళ్ళందరూ నశించిపోతున్నారు. వాళ్ళ గురించి ఒక ఏదైనా ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయాలంటే తన స్థితిని చూసుకోకుండా దేవుడు ఇచ్చినటువంటి వాయిస్ కి లోబడి ఆర్ఫనేజ్ స్టార్ట్ చేశారు. 10,000 మంది ఆల్మోస్ట్ కిడ్స్, 10,000 మంది, 10,000 కిడ్స్. 3 పూట్ల మరి కిడ్స్ ఫుడ్ పెట్టాలి కదా. స్టార్ట్ చేసినప్పుడు ఒక్క దినం కూడా ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రార్థన ద్వారానే దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల పాటు 10,000 మందికి ఆర్ఫనేజ్ పెట్టారు. ఒకానొక రోజు హాస్టల్లో ఫుడ్ లేదు, బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు లేవు, ఏం చాలా తెలియని పరిస్థితి. తను ఉదయం నుంచి లంచ్ టైం దాకా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. లంచ్ టైంకి లేదు, మార్నింగ్ దాకా ఉంది, లంచ్ టైంకి ఫుడ్ లేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత అటెండెన్స్ అందరికి వచ్చి, పని వాళ్ళు ఉంటారు కదా, అందరికి ప్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని. ఇది నిజంగా జరిగిన సాక్షి. 1950 ప్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమంటే వాళ్ళు అన్నారంట, పిల్లలు కదా ఒక్క ప్లేట్లు ఇస్తే బాగోదు అంటే, ఇట్స్ ఓకే డిస్ట్రిబ్యూట్ చేసి అందరినీ ప్రార్థన చేయమండి అన్న. పిల్లలు ప్రార్థన చేసి, మాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం. పిల్లలకి తెలియదు ఆహారం లేదని. మాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రము అని వారి పిల్లలు ప్రార్థన ముగించే టైంకి పాల వ్యాన్ అండ్ ఫుడ్ వ్యాన్ వచ్చి వాళ్ళ కరెక్ట్ గా ఆర్ఫనేజ్ ఉందని. మాకు చిన్న ఇష్యూస్ వల్ల మా బండి కదలలేదు, ట్రక్ లో ఉన్న ఫుడ్ అంతా స్పాయిల్ అవుతుంది, మీకు ఇస్తాం తీసుకోండి అన్న. అచంచలమైనటువంటి విశ్వాసం, మన స్థాయికి మించినటువంటి విశ్వాసం. ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకు దేవుడు ప్రేరేపించి చెప్తున్నాడు అంటే, వాళ్ళేదో గొప్ప సాధించారని, వీళ్ళేదో గొప్ప సాధించారని కాదు. దేవుడు మీ పట్ల కూడా గొప్ప కార్యాలు కలిగి ఉన్నాడు, నా పట్ల కూడా గొప్ప కార్యాలు కలిగి ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఆకాశము భూమికి ఎంత ఎత్తైందో అంతకు మించినటువంటి గొప్పతనంలో దేవుడు మీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. వాటిని మనం పొందుకోవాలి అంటే మన ఫెయిత్ సరిపోదు, విశ్వాసము అనేది ఒక వరముగా కావాలి. ఆ వరం దేవుడు ఈ రోజు మీకు మాకు అనుగ్రహించాడు. కానీ ఆ వరం
దేవుని మీద అనుకోకపోతే, దేవుని గురించి తెలుసుకోకపోతే మనం ఏం పొందుకోలేము. అదే దేవుడు చెప్తుంది. ఆత్మ ద్వారా మీకు విశ్వాసం అనేది ఒక వరంగా గ్రహించారు. సో వరాన్ని ప్రయోగించండి. చిన్న చిన్న శోధన రంగాల్ని, ఏదో చిన్న చిన్న పోరాటాల రంగాన్ని అలాగా బాధపడకుండా మీకు పరిశుద్ధాత్మని ద్వారా వరం అనుగ్రహించాను, వరాన్ని ప్రయోగించండి. వరాన్ని ప్రయోగించదని దేవుడు చెప్తున్నాడు. ఒక చిన్న నిజమైన సాక్ష్యం. ఓరల్ రాబర్ట్ అని బహుశా మీరు వినొచ్చు, వినకపోవచ్చు. అమెరికాలో ఉన్నటువంటి ఇవాంజలిస్ట్ ఓరల్ రాబర్ట్. సో అతను టీబీ పేషెంట్ టీబీ డిసీజెస్ తోటి బాధపడుతుంటే చిన్న వయసులోనే దేవుడు అతన్ని మిరాక్యులస్ గా హీల్ చేశాడు. సో హీల్ చేసి, నేను నిన్ను హీల్ చేసిన విధంగా నువ్వు కూడా నా జనులందరినీ హీల్ చేయి. అప్పటికి మనకి ఎటువంటి మెడిసిన్స్ అంత అందుబాటులో లేవు. సో నువ్వు కూడా హీల్ చేయని అతనికి గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, స్వస్థత వరాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. సో తను తన భార్య, కొంతకాలానికి పెళ్ళైంది. తను తన భార్య చిన్న పిల్లలతో కలిసి మినిస్ట్రీలో అక్కడెక్కడ పనిచేస్తాం. కొంతకాలానికి దేవుడు ఇచ్చినటువంటి పిలుపు, నువ్వు బైబిల్ కాలేజ్ ఒక స్టార్ట్ చేయి, మిషనరీస్ ని ప్రొడ్యూస్ చేయని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి. తనేమో తన శక్తిని, తన బలాన్ని చూసుకుని, దేవా నువ్వు నాకు చెప్తున్నావు, నేను ఎందుకు ఖర్చు చేయగలను, ఇది సైకిల్ దొక్కుంటాడు. అప్పటికి $40 ఉండండి. $40 అంటే బహుశా వారం నుండి వారానికి సరిపోతే ఆ రోజుల్లో. ఐ థింక్ 1980s or 90s అండి. ప్రార్థన చేస్తా ఉండి కొన్ని నెలల తర్వాత ఈ డిస్కషన్ జరిగిన తర్వాత దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడంట. నీతో పాటు ఉన్నది మనిషి కాదు, సమస్త సృష్టికి కారణమైనటువంటి పరిశుద్ధాత్ముడు నీతో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే నీకు సహాయంగా ఉంటే నువ్వెందుకు కాదని చెప్తావు? ఆత్మతోటి బలము పొందుకొని నువ్వు పనికి పూనుకో, తానే సమస్తమును జరిగిస్తాడు. అంటే తన అన్య భాషల్లోకి దేవుడిచ్చిన వరంతో ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు తనకిచ్చినటువంటి విశ్వాసంతో ఒక బైబిల్ కాలేజ్, తన బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు కానీ తన బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ రోజు ప్రపంచానికి ఎన్నో మిషనరీస్ ని, ఎంతో మంచి ఇవాంజలిస్ట్ ని తను ప్రొడ్యూస్ చేస్తాం. ఆఫ్ కోర్స్ చనిపోయి ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన కొడుకు తన మిషనరీస్ ని రన్ చేస్తున్నాడు. ఎలా జరిగింది? ఆత్మ ఇచ్చేటువంటి విశ్వాసం. అదే దేవుడు చెప్తున్నది. దేవుడు మీ పట్ల కూడా గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. బహుశా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయమంటాడు. దేవుడు అందరినీ మిషనరీస్కే పిల్లడు. ఆఫ్ కోర్స్ మీకు ఇచ్చేటువంటి సొమ్ము ద్వారా కొంతమంది మిషనరీస్కి చేయొచ్చు, లేదంటే మీ కుటుంబస్తులోనే మీ బిడ్డల్ని దేవుని మినిస్ట్రీకి త్యాగం చేయవచ్చు, లేదంటే మిమ్మల్ని మీరు చేసే పని ఆపేసి నాకు పని చేయవచ్చు. ఏం చెప్తున్నాడో తెలియదు, కానీ ఇట్ టేక్స్ ఎ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం. అది మీ విశ్వాసం దేవుని యందు పనికిరాదు. ఆత్మే మీకు విశ్వాసం అనే వరాన్ని మీకు అనుగ్రహిస్తారు. అప్పుడు మీరు గొప్ప కార్యాలను సాధిస్తారు. మనిషి స్థాయికి మించినటువంటి కార్యం దేవుడు మాత్రం మరలా గుర్తు చేస్తాను. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు కలుగుతున్నాడు. కంటికి కనిపించదు, చెవికి వినపడదు, ఏ హృదయము కూడా గోచరించదు. అటువంటి గొప్ప కార్యాలు కలిగి ఉన్నాడు. అవన్నీ ఎలా పొందుకుంటాము అంటే విశ్వాసము అనేటువంటి దేవుడి మినిస్ట్రీ ఆఫ్ కోర్స్ స్టిల్ ఇన్ స్టార్టింగ్ ఫౌండేషన్. స్టార్ట్ చేయమన్నప్పుడు అందరూ కూడా వ్యతిరేకం. నాట్ ఈవెన్ ఎనీబడి. మమ్మల్ని ట్రై చేసిన వాళ్ళు, మేము అంతకుముందు వెళ్ళిన వాళ్ళు, ఈ తల్లిదండ్రులు లేరు, ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా అనుకూలంగా లేరు. కానీ దేవుడు ఇచ్చినటువంటి దేవా నా శక్తి కాదు, నాకేం లేదు, నాకు ధనం లేదు, నాకున్న ఉద్యోగం పోయింది, నాకున్న కార్ పోయింది, చిన్న బిడ్డలు ఏం చేయాలి, నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు పనికి పూనుకోని నేను నిన్ను బలపరుస్తాను. సంవత్సరం తర్వాత ఇదే పుల్పిట్ మీద ఒక్కళ్ళు కూడా స్త్రీలు కానప్పుడు ఇదే పుల్పిట్ మీద నుంచి ఏంటి దేవా ఇలాగా అని కన్నీరు కాలిస్తే మొట్టమొదటిగా వచ్చినటువంటి సంఘ సభ్యులని సిగ్గుపరచడండి. విశ్వాసం పరీక్షించబడుతుంది కానీ సిగ్గుపరచుడు. ఈరోజు మీరు ఒక్కల కుటుంబాన్ని చూస్తారు, కానీ నా విశ్వాసం ఇంతకు మించి వారిలో ఎన్నిక లేనివాడు బలమైన జగనమగును, ఒంటరి వాడు 1000 మందిగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, వన్ షల్ బికమ్ ఎ నేషన్, ఒక గొప్ప దేశంగా మారుస్తాడంట. దేవుడు అబ్రహామును మార్చాడు. ఈ రోజు మన విశ్వాసం అబ్రహాము బిడ్డలు దేవుడు మారుస్తాడు. కానీ అది ఎలా జరుగుతుంది? విశ్వాసం అనేటువంటి వరం అది దేవుడు మీకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ పొందుకోండి. టైం అయిపోతుంది కాబట్టి ముగిస్తాను, కానీ ఒకటే చెప్తాను. పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి అభిషేకం, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆత్మ విశ్వాసం అనేటువంటి వరం పొందుకోండి. గొప్ప కార్యాలు సాధించండి. ఎక్కడ కూడా ఉండేటువంటి శోధనను బట్టి బెదరద్దు. ఆత్మవిశ్వాసాన్ని ఆచరించండి. గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో సాగిస్తారు. నిలబడినట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకోండి.
పరిశుద్ధుల ప్రభా తండ్రి గొప్ప దేవుడైనా 3 రకాల విశ్వాసాల గురించి మాట్లాడాం. వారైనా రక్షణ విశ్వాసం మేము పొందుకున్నది కాదు, కేవలం ఉచితంగానే గ్రహించబడింది. దీన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవ నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను తండ్రి. ప్రభానైనా గొప్ప సుందరమైన ప్రదేశం ప్రభానైనా నువ్వు ఏర్పరిచినటువంటి స్థిరమైన నివాసమును బట్టి నీకు వందనాలు. ఎక్కడైనా ప్రభానైనా మా కుటుంబస్తులు, మా గృహస్థులు, మా ఫ్రెండ్స్, మా బంధువులు ప్రభానైనా ఇంకా రక్షణ పొందుకునే స్థితిలో ఉంటే వారి కొరకు నిత్యం యాచించేటువంటి కృపను విశ్వాసాన్ని దయచేయండి. రెండవది ప్రభానైనా దినదిన అనుదిన విశ్వాసం. అవసరాలు ఉన్నాయి కానీ ప్రభానైనా విశ్వాసంలో స్థిరత్వం లేక పొందుకోవట్లేదేమో. బహుశా విశ్వాసం ఉంది కానీ విశ్వాసం పరీక్షించబడుతుందేమో ప్రభానైనా. ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడే ప్రభానైనా నశించిపో సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదే శుద్ధీకరింపబడుతున్నది కదా. అంతకంటే సువర్ణము బంగారం కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం పరీక్షింపబడినప్పుడు స్థిరులై నిలవండి, దానికి తగినటువంటి ప్రతిఫలం ఇస్తానని దేవాలైన విశ్వాసంలో స్థిరులైనటువంటి భాగ్యాన్ని మనకు దయచేయండి ప్రభు. విశ్వాసానికి కర్త, దానికి కొనసాగించేటువంటి యేసుని చూసి ముందుకెళ్ళేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయండి. మూడవది ప్రమాణమైన విశ్వాసం అనేటువంటి వరం అద్భుతమైనటువంటి కార్యాలు, శక్తికి మించి చేసేటువంటి కార్యాలు ప్రభానైనా విశ్వాసం అనేటువంటి వరం ద్వారానే మేము చేయగలం ప్రభానైనా. అటువంటి విశ్వాసం అనేటువంటి ప్రభానైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభానైనా అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మ వరముతోటి ప్రభానైనా గొప్ప ఫలాలు ఫలించే ప్రభానైనా నీకు మహిమకరంగా జీవించేటువంటి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభానైనా. ఎవరెవరు ఏ బాధల్లో, ఎవరు ఏ వేదనలో ఉన్నారో మాకు అయితే తెలియదు కానీ ప్రభానైనా హృదయాంతరంగం ఎరిగినటువంటి దేవుడు నీ ప్రభానైనా ప్రతి గుండె వెనుక ఉన్నటువంటి బాధలు ప్రభానైనా, రోదనలు తీసివేసే ప్రభానైనా ఆనంద వస్త్రంతో ప్రభానైనా ఒక నూతన తైలాభిషేకంతో ప్రభానైనా వారి నింపమని వేడుకొంచుంటున్నాం తండ్రి. ఒక నూతన మాట్లాడ, ఒక నూతన తలంపుల ప్రభానైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి. ఇచ్చినటువంటి సండే స్కూల్ పరిచయాన్ని కూడా దీవించండి ప్రభానైనా. నీ చిత్తమైతే ప్రభానైనా ఈ యొక్క పరిచయాన్ని ప్రభానైనా వెయ్యితలుగా విస్తరింపజేసే ప్రభానైనా నీకే మహిమ, ఘనత, ప్రభావం కలిగించమని వేడుకొంచుంటున్నాం తండ్రి. నీ చిత్తమైతే మరలా ఈ యొక్క సంఘంలో ప్రభానైనా వచ్చే వారం కూడుకొని ప్రభానైనా మరొక్క విశ్వాసం, మరొక్క ప్రభానైనా వరం మీద ధ్యానించండి. కృపను మాకు ధ్యానించండి. యేసు నామమున అడిగి వేడుకొంచుంటున్నాం.